నమస్కారం అండి. నేను ఒక సామాన్యమైన భారతీయ పౌరుడినండి. ముందుగా ఈ ఎలక్షన్‌లో విజయం సాధించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలండి. నేనొక సామాన్య పౌరుడిగా నా ఆలోచన ఏంటి అంటే, మాకి ఉచిత పథకాలు, ఈ డబ్బు సహాయము, ఫ్రీగా మాకేది వద్దు అని నా ఆలోచన. మీరు నిజంగా గవర్నమెంట్ మా ప్రజలకి ఏమన్నా ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటే, ఉచిత విద్య, మంచి విద్య, మెరుగైన అందరికీ సమానమైన ఉచిత విద్య, అందరికీ సంపూర్ణమైన వైద్య, అంటే ఎక్కువ మెడిసిన్స్కి దానికి దీనికి ఖర్చు పెట్టలేని వాళ్ళు, అందరికీ సమానమైన మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు అందరికీ సమానమైన మెడికల్ ట్రీట్మెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ నిత్యావసరాలు, మనిషి నిత్యంగా వాడుకునే అవసరాలపై ఒక ఫిక్స్డ్ రేట్స్, ప్రతిరోజు ఇట్లా కింద మీద పడకుండా ప్రతి పౌరుడు తన కడుపు నిండా భోజనం తాను భోంచేసి తన కుటుంబాన్ని పోషించే శక్తి కొనుక్కొని భోజించే తత్వం సరిపడేంత ఫిక్స్డ్ రేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఈ అన్నీ ఉన్నా లేకపోయినా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నా దృష్టిలో అండి, ప్రతి ఇంటిలో ఒక పౌరుడికి సంపాదించే శక్తి, ఒక దారి, ఏదో విధంగా, అప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయన ఆటోకి సపోర్ట్ చేయడం, బిజినెస్ అయినా ఉద్యోగరీత్యా ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ప్రతి ఇంటికి కంపల్సరీగా జనరేట్ చేసి, ప్రతి నిత్యం ఆ ఇంటికి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతుందా లేదా అనేది పర్యవేక్షణ చూస్తూ ఉండాలి అండి. ఎందుకంటే ఆయన ఒక్కడు సంపాదిస్తే ఆ ఇల్లు నడుస్తుంది. క్రియేట్ ద ఆపర్చునిటీ, ఏదో ఇట్లా డబ్బు ఇచ్చేసి బాండ్ ఉండడం కాకుండా, తాను సంపాదించే శక్తి, తాను సంపాదించిన పైసలతోనే తన ఇంటిని పోషించే శక్తి ఇవ్వగలిగితే, దానికంటే నేను పర్సనల్గా కోరుకునేదైతే ఏమి లేదండి. ప్లీజ్ క్రియేట్ అస్ ద ఆపర్చునిటీ టు డూ సంథింగ్ బై అవర్ సెల్ఫ్స్. ఏదో ఒక రూపంగా మాకు చేతనైనంత. ఇప్పుడు నేను 10,000 సంపాదిస్తే నా ఇల్లు నడుస్తుంది. ఆ 10,000 సంపాదించి ఒక మార్గం మాకు ప్రసాదించండి. అది నిత్యంగా నడుస్తుందా లేదా, సక్రమంగా నడుస్తుందా లేదా మీ పర్యవేక్షణలో చూస్తూ ఉండండి. యాజ్ ఎ భారతీయుడిగా, ఒక కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా, ప్లస్ ఒక తెలుగువాడిగా నేను మనసారా కోరుకునేదండి, ఈ మెసేజ్ నిస్వార్థులు అంటే మోడీ గారికి కానీ, పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు నిస్వార్థంగా ఈ పొలిటికల్స్లో రావాలి అనుకుంటున్నారు, ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నారు. ఈ మెసేజ్ వాళ్ళ దాకా చేరిస్తే నేను ధన్యుడు. ఎందుకంటే నేను అంత పెద్దోడిని కాదు, వాళ్ళని కలిసి ఏదో నాకు తోచింది ఎక్స్ప్లెయిన్ చేసేంత పెద్దోడిని కాదు, నాకు అవకాశం రాదు. ఏదో ఒక ద్వారాగా చేసి వాళ్ళు ఇది కొంతమంది కన్నా మాలాంటి వాళ్ళకి సహాయం చేసి, నాలాంటి వాళ్ళకని కాదండి, ప్రతి భారతీయుడికి ప్రతి ఇంట్లో సుఖశాంతులుగా ఉండాలి అంటే ఈ యొక్క చిన్న ప్రయత్నం చేయాలని ప్లీజ్ కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ యువర్ విక్టరీ అండి.